లంకలో బంధించబడిన సీతమ్మను రక్షించడానికి శ్రీరాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు మరియు వానరసేనతో కలిసి సముద్ర తీరానికి చేరుకున్నాడు. కానీ వారి ముందున్నది అంతులేని సముద్రం కావడంతో దానిని ఎలా దాటాలనే ఆలోచనలో పడ్డాడు. ధర్మాన్ని పాటిస్తూ శ్రీరాముడు 3 రోజుల సముద్రదేవుడిని ప్రార్థిస్తూ మాకు దారి ఇవ్వు అని వినయంగా వేడుకున్నాడు. అయితే గర్వంతో నిండిన సముద్రుడు ఎలాంటి స్పందన ఇవ్వలేదు. 3వ రోజు పూర్తయ్యేసరికి శ్రీరాముడి కళ్ళలో కోపాగ్ని మెరిసింది. వినయాన్ని అర్థం చేసుకోలేని వాడికి శక్తిని చూపించాలనే నిర్ణయంతో తన కోదండాన్ని ఎత్తి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడానికి సిద్ధమయ్యాడు. ఆ క్షణంలో భూమి కప్పించింది. దేవతలందరూ భయపడిపోయారు. అప్పుడే సముద్రదేవుడు ప్రత్యక్షమై శ్రీరాముడి ముందు నమస్కరించి, ప్రభు, నా స్వభావం మార్చలేను, కానీ మీ శక్తి ముందు నేను తల వంచుతున్నాను అని క్షమాపణ కోరాడు. మరియు వానరసేనతో ఉన్న నలుడు, నీలుడు అనే వీరులు నిర్మించే సేతువు పైగా సముద్రాన్ని దాటమని సూచించాడు. ఆ తరువాత వానరసేన రాళ్లపై రామ అని రాసి సముద్రంలోనే వేసి ప్రతి రాయి మునగకుండా తేలుతూ ఉండగా అద్భుతమైన రామసేతు నిర్మించబడింది. ఈ విధంగా సముద్రుడి గర్వం చెరిగి ధర్మం గెలిపించింది. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.